ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఆటోమేషన్ ద్వారా చాలా వరకు కూడా వర్క్ ఫోర్స్ తగ్గిపోనుంది. అలాగే హ్యూమన్ జాబ్స్ కూడా చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి అసలు జాబ్స్ కోల్పోయే పరిస్థితి ఉంటుందంటూ కూడా ఈ ఏఐ ద్వారాను ఆటోమేషన్ ద్వారాను మనం వార్తలు వింటూ వచ్చాము. చాలామంది నిపుణులు అలాగే ఆర్థిక నిపుణులు కూడా ఏఐ ప్రభావం అనేది వర్క్ ఫోర్స్ ఎక్కడైతే ఉంటుందో ఎక్కువగా హ్యూమన్ అవసరాలు ఎక్కడైతే ఉంటాయి, హ్యూమన్ ఎక్కడ నీడిటీ ఉంటుందో అక్కడ ఆటోమేషన్ ద్వారానే పనులన్నీ చేసేయచ్చు ఏఐతో అనేది మనం ఇన్ని రోజులు కూడా భయపడుతూ వస్తున్నాము. అలాగే నిజాలు అవుతాయా కాదా, అసలు ఇంత రెవల్యూషన్ అనేది ఇంత త్వరగానే వస్తుందా లేదా, లేకపోతే టైం పడుతుందా, ఒకవేళ వచ్చినా కూడా హ్యూమన్ వర్క్ ఫోర్స్ని ఎంతవరకు రీప్లేస్ చేస్తుంది, ఏ సెక్టార్లో రీప్లేస్ చేస్తుందంటూ చాలా కథనాలు వార్తలు వింటూ వచ్చాం. కానీ ఇప్పుడు తాజాగా న్యూయార్క్ టైమ్స్ రిలీజ్ చేసిన కథనం ప్రకారం అమెరికాలో అక్కడ అమెజాన్లో ముఖ్యంగాను అమెజాన్ వేర్ హౌస్ ఇండస్ట్రీస్లో మాత్రం ఇది తాజాగా ఒక ప్రాక్టికల్గా కూడా వర్కౌట్ అయ్యింది. అక్కడ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ అమెజాన్ తెలివిగా ఏఐని యూజ్ చేస్తున్నాము, లేకపోతే ఏఐ ద్వారా హ్యూమన్ ఫోర్స్ని రీప్లేస్ చేస్తున్నాం అని పదాన్ని వాడకుండా కూడా వాళ్ళు తెలివిగా కూడా వాళ్ళు వీఆర్ కొలాబరేట్ విత్ రోబోస్ అంటూ కూడా ఆటోమేషన్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంటే ఎక్కడైతే హ్యూమన్ ఫోర్స్ అవసరమవుతుందో అక్కడ రోబోస్తోనే ఈ లాజిస్టిక్స్లో అన్ని సేవలను కూడా ఆటోమేషన్ ద్వారానే అడుగులు వేస్తూ కూడా అమెజాన్ ఇప్పటికే రంగంలో దిగింది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోబోస్తో చాలా హ్యూమన్ చేసే పనులన్నింటినీ కూడా రోబోస్తోనే తయారు చేయడం, ప్యాకింగ్, పికింగ్, అలాగే ఎక్కడైతే డెలివరీ ఇవ్వాలో వాటి వరకు కూడా లాజిస్టిక్స్ రూపంలో తీసుకువెళ్ళడం. అయితే ఈ సర్వీస్ బేస్డ్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్స్ చేసే ఈ లాజిస్టిక్స్ కానివ్వండి, లేకపోతే వేర్ హౌస్ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఇప్పటికే అమెజాను 27-26 సంవత్సరానికి గాను 170,000 మందిని తీసుకోవాల్సి ఉండగా వాటన్నిటినీ కూడా ఇప్పుడు హోల్డ్ చేసేశారు. ఎక్కడైతే ఉద్యోగాలు ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదో, అలాగే మేజర్గా ఎక్కడైతే రోబోస్ హ్యూమన్స్ చేసే వర్క్ ఉంటుందో, హ్యూమన్ వర్క్ ఫోర్స్ ఉంటుందో అక్కడక్కడ ఆల్రెడీ రీప్లేస్ చేసేసారు. రోబోస్తోనే వర్క్ చేస్తున్న పరిస్థితి. అక్కడ ఉద్యోగాలు కోల్పోయినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ధర్నాలు, ప్రొటెస్ట్లు కూడా చేస్తున్న పరిస్థితి. దీన్ని కంట్రోల్ చేయడం కోసం, దీని నుంచి తప్పించుకోవడం కోసం తెలియదు అమెజాన్ అందుకే కొలాబరేట్ రోబోస్ అనే పదాన్ని వాడుతూ ఏఐ టెక్నాలజీని వాడుతున్నామని చెప్పకుండాను, ఏఐ టెక్నాలజీ ద్వారా రోబోస్ ఇంట్రడక్షన్ చేసి హ్యూమన్ రిసోర్స్ని తగ్గిస్తున్నామని చెప్పకుండా కొలాబరేట్ విత్ రోబోస్ అండ్ వీఆర్ రెడ్యూస్ ద హ్యూమన్ పవర్ అండ్ ప్రొడ్యూస్ హై క్వాలిటీ వర్క్ అని చెప్తూ కూడా చాలా తెలివిగా అక్కడ రోబోస్తో వర్క్ చేయించుకుంటున్న పరిస్థితి. మనుషులు చేయాల్సిన పనులన్నీ కూడా ఏఐ టెక్నాలజీ ఫిల్ చేసినటువంటి రోబోస్తోనే చేయించుకుంటూ వాళ్ళు రిసోర్స్ని తగ్గిస్తున్నారు. దీని ద్వారా ఒక్కొక్క ప్రోడక్ట్ మీద వాళ్ళకి $30 నుంచి $25 వరకు కూడా ఆదా అవుతుందంట. ఈ రకంగా చూస్తే కొన్ని $1 మిలియన్ ఇన్కమ్ అనేది సేవింగ్స్లోకి వస్తుంది. అంతేకాకుండా హ్యూమన్స్ చేయలేని పనులు కూడా ఈ రోబోట్స్ చేయడం అన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు ఒక 10,000 రోబోల్ని అమెజాన్ వేర్ హౌస్ ఇండస్ట్రీస్లో ఇంట్రొడక్షన్ చేసి అక్కడ ఆల్రెడీ రన్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గాను. సో రాబోయే రోజుల్లో ఏదైతే భయపడుతూ వచ్చామో ఏఐ అండ్ ఆటోమేషన్ ద్వారా హ్యూమన్ రిసోర్స్ వర్క్ ఫోర్సెస్కి చాలా డేంజర్ పొజిషన్ ఉంటుంది. ముఖ్యంగా జాబ్ హోల్డర్స్కి మాత్రం రీప్లేస్ చాలా కఠినమైన పరిస్థితి ఉంటుందంటూ వింటూ వచ్చాము. అది ఇప్పుడు అమెజాన్ చేసినటువంటి ఈ ప్రయోగంతో నిరూపితమైంది. రోబోస్ చేస్తున్నటువంటి ఈ పని ఖచ్చితంగా మరిన్ని రానున్న రోజుల్లో కనుక ఏ టెక్నాలజీ మరింత పెరిగిపోయి రోబోస్ నీడెడ్ ఎక్కువైతే కనుక ఎక్కడైతే ఈ లాజిస్టిక్స్, అమెరికన్ లాజిస్టిక్స్ అలాగే వేర్ హౌస్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అక్కడ హ్యూమన్ అవసరమే ఉండదు, ఆ హ్యూమన్ ఫోర్సే ఉండదు, వాళ్ళకి శాలరీ బేస్డ్ లాంటివి కూడా ఉండదు. శాలరీస్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో రోబోస్ మీద కనుక పెట్టి వాటి ద్వారా నిరంతరం కూడా లైఫ్ లాంగ్ కూడా ఈ రోబోస్ అని వర్క్ చేయించుకుంటే కొన్ని లక్షల డాలర్ల ఇన్కమ్ని ఆదా చేసుకునే పనిలో పడ్డాయి అమెజాన్. కాకపోతే ఈ రోబోస్ని రీప్లేస్ చేసిన ప్రతి చోట కూడా ఆల్టర్నేట్ జాబ్స్కి అలాగే సోర్స్కి అవకాశం ఉంది మనుషులకి. ఎందుకంటే వీటిని మెయింటైన్ చేయడం, డేటా సెంటర్స్, అలాగే ఆ రోబోస్ని మెకానికల్గా కూడా వాటిని రిపేర్స్ వస్తే చేయడం లాంటివి కొన్ని ప్లేసెస్లో అంటే చాలా లిమిటెడ్ ఉద్యోగాలు మాత్రమే హ్యూమన్స్కి దొరికే అవకాశం ఉంది తప్ప ఇప్పుడు చేస్తున్నటువంటి వర్క్ ఫోర్స్ హ్యూమన్ పవర్ ఏదైతే ఉందో హ్యూమన్స్ నీడెడ్ ఉన్నారో వాటన్నిటినీ కూడా ఈ రోబోస్ ఫుల్ఫిల్ చేసేసి ఈ ఆటోమేషన్ పద్ధతిలోనే చాలా వరకు కూడా మనుషులు చేసే పనులన్నీ కూడా రోబోట్స్తోనే చేయించే అవకాశం ఉంది.